దొంగ తప్పిస్తున్నారు. సీనియర్ పాత్రికేయుడు న్యాయమైన రాజ్యాంగబద్ధమైన హక్కు కొరకు పోరాడుతున్న పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక ఉద్యమాభివందనాలు. జైత్యాలకు 2 సమస్యలు ఉన్నాయి. నా వయసు 53 అయితే 30 ఏళ్ళకెళ్ళి చెప్తున్నాను. అప్పుడున్న 15 మంది విలేకరులు కూడా ఇళ్ల స్థలాలు అడిగారు. ఇప్పుడున్న 150 మంది కూడా అడుగుతున్నారు. అట్లాగే అప్పుడున్న 50 రోడ్డు గట్లే ఉంది, ఇప్పటికీ 50 రోడ్డు గట్లే ఉంది. ఈ 2 సమస్యలకు ఒకటి ప్రజలది, ఒకటి ప్రజల కోసం పోరాడుతున్న పాత్రికేయ మిత్రులది. ఈ 2 సమస్యలకు సొల్యూషన్ ఎవరు చూపించాలంటే మరి ఇక లాస్ట్కి విగ్రహాలకు వినతి పత్రాలు ఇచ్చి నిగ్రహంగా ఉంటే రాదు. ఆగ్రహం వ్యక్తం చేసి దేవుని మీద వేయాల్సింది ఏం చెప్తాం మరి? ఎవరి వ్యక్తులు కదా సమస్యను పరిష్కరించేది. వ్యక్తులు మీన్స్ ప్రజాప్రతినిధులు. నేను నువ్వు మన అందరం కూడా ప్రజాప్రతినిధులకు వంతపాడే ప్రతి ఒక్కరం కూడా దీనికి బాధ్యత వహించాల్సిందే. మీరు వచ్చినప్పుడు ఏదో ఛాయ్ బిస్కెట్లు ఇచ్చి మా పేరంతా సంతోషపడి మేము మీ బాగోగులు, మీ కుటుంబ సమస్యల గురించి ఎవరు కూడా ఆలోచిస్తలేరు. కొద్దిమంది హ్యాపీగా ఉన్నంత మాత్రాన విలేకరులందరూ హ్యాపీగా ఉన్నారనుకునే తత్వం ప్రజాప్రతినిధులే కూడా. మరి జగిత్యాల జిల్లా కేంద్రం అయింది. 15 మందో 20 మందిలో దృష్టిలో పెట్టుకునే సమస్య కాదు. ఎందుకంటే మీడియా పెరిగింది, సోషల్ మీడియా వచ్చింది, అనేక రకాల వార్తా ప్రసార మాధ్యమాలు ఉన్నాయి. కాబట్టి ఈ జిల్లా కేంద్రంలో 150 ఇచ్చినా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇవ్వాల్సిన అవకాశం ఉంది, అవసరం కూడా ఉంది. చాలామంది బయట రూమర్స్ ఉంటాయి అన్నమాట, విలేకరులకు ఏం చేయాలి. నిజంగా కూడా 1, 2, 3, 4% చేసి చిన్న పొరపాటును అందరికీ ఆపాదించడం కాదు. చాలామంది రెంట్లను ఇందాక సోదరులు చెప్పినట్టు కిరాయి వస్తే నెక్స్ట్ మంత్ కిరాయి ఎట్లు ఇవ్వాలన్న పరిస్థితి ఉంటే అందరూ చేయి చేస్తారు, అందరూ ఇబ్బంది పడతారని కాదు. కానీ నిజాయితీగా సేవలు అందిస్తున్న మీకు నిజాయితీగా దక్కాల్సిన హక్కు. ఇదే ప్రజాస్వామ్య దేశంలో అనేక పథకాలు అనర్హులకు చెందుతున్నాయి. అర్హులైన మీకు ఇవ్వకపోవడానికి కారణం ఎవరో మీకు తెలుసు. మీరు ఆ మాట అంటలేరు, మీరు అనలేనప్పుడు మేము కూడా అనలేము. కారణం ఎవరో వాళ్ళని మీరు నిలదీయలేని అంత ధైర్యం మీ దగ్గర లేనప్పుడు మీ వెనకాల ఎవరు రారు. ఇవాళ కూర్చున్నారు 10వ రోజు ఓకే, బట్ ఇంకొక 5 రోజులు అయిన తర్వాత ఖచ్చితంగా దీనికి కారణం ఎవరో మీ మెజారిటీ ఒక డబ్బాలు వేసుకోరు. వీళ్ళు కారణం అని ఆ పేపర్లు తీసి అట్టుకోట్టు. సాగర్రావు అయితే సాగర్రావు, ఇంకోళ్ళు అయితే ఇంకోళ్ళు. మీరు భయపడ్డప్పుడు మీ సమస్య పరిష్కారం ఎవరు ఇస్తారు? పోరాటం రెండోది మీ అందులో యూనిటీ లేదు. ఇప్పుడన్నా యూనిటీ అయింది కాబట్టి మీ అందరికీ మరొకసారి ఉద్యమ అభినందనలు. మీ అందులో కొద్దిమంది నాయకుల దగ్గర పోతున్నారు కాబట్టి ఇంకొకరు మీకు సాయం చేయడానికి వెనక ముందు అవుతారు. మీరు ఇప్పుడు యూనిటీగా ఉన్నారు, ఖచ్చితంగా మీకు అందరూ సంఘీభావం తెలుపుతున్నారు. సంఘీభావం తెలిపినంత మాత్రాన మీకు ఏమరుగుతుంది? మీకు తృప్తి, మాకు తృప్తి. సమస్య పరిష్కారం చావోరేవో కాదు, సమస్యను చంపాలి లేకపోతే సాధించాలి, అంతే తప్ప సావోరేవో సత్యం సాధిస్తాం. ఇప్పటికీ మన మిత్రులు నిన్న మొన్న మధునయన గోదావరికన్నతో చనిపోయినట్టు. చనిపోవడం పరిష్కారం కాదు. మీరే చావోరేవో అంటే సమాజానికి మార్గదర్శకులు, సమస్యను ప్రశ్నించాల్సిన వాళ్ళు, సమస్యను ఎన్లైట్ చేయాల్సిన వాళ్ళు, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన మీరు ఆ మాట అనడానికి లేదు. ఖచ్చితంగా సాధించి తీరాలి, లేదా సమస్యను చంపేయాలి. సమస్యను చంపేయాలంటే ఖచ్చితంగా మీ చేతిలో ఉంది. దీర్ఘకాలిక ఉద్యమం తీసుకోండి, నాయకులకు కనిపింపగలగాలి. మీతో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు మీకు చేదోడువాదులుగా మీ చేసే కార్యక్రమంలో సంఘీభావం తెలపాలంటే మీరు ఖచ్చితంగా యూనిటీగా ఉండండి. సమస్యను ఏ యాంగిల్లో పోతే ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఆ నాయకులకు సురుకు పెడతారా, కర్రు కాల్చి పెడతారా, ఏం పెడతారో పెట్టుకొని తీసుకోరు. మేమేం చేయమంటారో మీరు చెప్పుకోండి. మేము అది మీకు మా సాధ్యత మా సంఘీభావం తెస్తాం, మా మద్దతు తెస్తాం. 3 రోజులు మీకోసం ఇక్కడ ఉపవాసం ఉండమంటుంటాం. 10 కిలోమీటర్ల పాదయాత్ర ఏమంటే చేస్తాం. మేము చేయగలిగింది మీకు సంఘీభావం, మా నైతిక మద్దతే. కానీ ఇచ్చేవాళ్ళు ఇచ్చేవాళ్ళు వేరున్నారు, తీసుకున్న వాళ్ళు. కారణం ఎవరు జరిగినా 30 ఏళ్ళ ఈ సమస్యకు 2024 ఆగస్టు 15తో అయిపోవాలి. ఈ 15 ఆగస్టు రోజు కార్యక్రమాలు ఉంటాయి కదా, అక్కడ మీకు అనౌన్స్ కావాలని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ ఉద్యోగం అన్నారు. థ్యాంక్ యూ అన్నారు. 10 రోజుల నుంచి దీక్ష చేసుకున్నటువంటి పాత్రికేయ సోదరులందరికీ ధన్యవాదాలు.
నిజంగా పాత్రికేయులు అంటేనే అన్ని సమస్యల మీద రాజకీయం కానివ్వండి, రైతులు కానివ్వండి, ఏ సమస్యనైనా ఏ మూలకు ఉన్నటువంటి సమస్యనైనా తీసుకొచ్చి ప్రజల కొరకు ప్రజాస్వామ్యంలో పాటుపడుతున్నటువంటి మరి పాత్రికేయులకి వల్ల ఇళ్ల స్థలాలంటే అది బంగ్లాలా లేకపోతే బంగారమా ఏంటిది, అది ఏమన్నా ప్రభుత్వం ఎన్నో చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇలా పాత్రికేయులకు ఇళ్ల స్థలాలంటే నిజంగా ఏ పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళు అడిగే పెద్ద కోర్టు కాదు, ఆస్తులు కాదు, వాళ్ళు చేసే పని కాదు, ఒక లెక్క కాదు. ఆ పాత్రికేయులు అంటే ఇవాళ మొన్న 2019లో రైతుల సమస్యలు, రైతులకు మద్దతు ధర కొరకు రోడ్డు ఎక్కితే నిజంగా పాత్రికేయులంతా కూడా పాటుపడి మరి ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమంలో నిజంగా మా భాగస్వామ్యాన్ని మీరు ప్రభుత్వానికి అందించి మరి కొద్దిగా మద్దతు ధర వచ్చినట్టు రైతులను ఆదుకునే విధంగా కూడా మీరు ఎందరికో సహాయం చేసినట్టు దాంట్లో ఇది ఒక అంశం. కాబట్టి ఇవాళ పాత్రికేయులకి వల్ల ఇబ్బంది కలుగుతున్నదంటే ఎవరికి చెప్పుకోవాలి. ఇవాళ గవర్నమెంట్కు ఈ మాత్రం ఈ సోయలేంతనం ఇది కరెక్ట్ కాదు. గత 30 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి వాళ్ళ కష్టాల్ని మరి అన్ని మండలాల్లో ఇచ్చి ఇలా జగిత్యాల పట్టణంలోనే పాత్రికేయుల చిన్నసూపు కూడా వల్ల ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి పాత్రికేయులకు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎన్నో వాళ్ళ భార్య పిల్లలతోటి వాళ్ళు ఎన్నో కష్టాలు పడి నిజంగా ఇది పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం కాదు. వాళ్ళు ఏదో లక్షలు వేలు సంపాదన లేదు. నిజంగా వాళ్ళ బాధలు మాకు తెలుసు. వాళ్ళు చాలా కష్టపడి నిజంగా వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారంటే అది ఎలకట్టలేనటువంటి వాళ్ళ సేవాభావం, వాళ్ళ దృక్పథం, వాళ్ళ యాక్టివిటీస్ అంతా కూడా గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఎక్కడైనా కూడా సాగర్ గారు అన్నట్టు మరి ప్రభుత్వం ఈ 15 ఆగస్టులో కూడా ప్రకటించాలి. ఇళ్ల స్థలాలను నిజంగా అది అసలు ఏమీ కాదు. వాళ్ళు కోరే కోరికలు చిన్న విషయం అది. మరి గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం? మేము గత 10 రోజుల నుండి పాత్రికేయులు నిరాదీక్ష చేస్తుండే ఈ ప్రభుత్వము కనీసం వారు కష్టపడే శ్రమ కన్నా ఫలితం ఇవ్వకుండా కనీసం వారు ఎట్టి బస్సులైనా ఇంత కష్టపడి వాళ్ళు చేసినందుకు మా ప్రభుత్వం ఎట్లా చేసిన దృష్టిలో తీసుకోవాలని చెప్పి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, మరియు అదేవిధంగా ఒకవేళ ఇంకా ఈ 15th ఆగస్టుకు ఇవ్వకపోతే మేము రైతులను కూడా ఖచ్చితంగా రోడ్డెక్కి విలేకరుల పక్షాన నిలబడి ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. 10 రోజుల నుండి వారి ఇళ్ల స్థలాలు వారి హక్కుల గురించి పోరాడుతున్నాం. చాలా స్ఫూర్తిదాయకం. అలాగే మా జిల్లా రైతాంగం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి కోరికలు తీరాలని మేము కోరుకుంటున్నాము. మేము గత 5 సంవత్సరాల నుండి జిల్లా రైతాంగం తరఫున ఉద్యమాలు చేస్తుంటే ప్రతి ఒక్క విలేకరి మా వద్దకు వచ్చి మాకు ఎంతో సహకరించినారు. గత 2019లో దరూర్ కెనాల్ వద్ద మేము చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినప్పుడు జగిత్యాల పోలీసు యంత్రాంగం మమ్మల్ని అడ్డుకొని ఎంతో తీవ్రంగా కష్టపెట్టినారు. దానికి విలేకరులు అందరూ వచ్చి మాకు సానుకూలంగా స్పందించినారు. ఆ రోజు అయిన కేసు మేము కోర్టులో ఇప్పటిదాకా కోర్టులో ఉండి వేచి చూస్తున్నాము. అంటే హక్కుల గురించి అడిగితే పోరాటం చేసి హక్కుల గురించి అడిగితే ఇలాంటి కేసులు పెడుతున్నారు. ఈ ప్రభుత్వానికి ఎలాంటి ఈ దయాదాక్షిణ్యం లేకుండా ఇలా చేస్తున్నారు రైతాంగంపై. అలాగనే ఉన్నటువంటి రైతు సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే పాత్రికేయుడు అంటేనే ప్రజల సమస్యల గురించి పోరాడేవాళ్ళు. మరి అలాంటి వాళ్ళకి న్యాయం లేకపోతే ఇంకా ఎవరికి న్యాయం జరుగుతుంది? కనీసం వాళ్ళకు వేతనాలు లేవు, ఏదైనా పని చేసుకుందామంటే పని కూడా లేదు. కాబట్టి వాళ్ళకు ఏదైనా ఇల్లు రెంట్ కావాలన్నా కానీ ఖర్చులు కూడా వెళ్ళడం చాలా కష్టమవుతాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి ఇళ్ల పట్టాలు ఇప్పించాలని కోరుకుంటున్నాము. అదే కాకుండా రైతు ఉద్యమం నడిచినప్పుడు కూడా మరి వారు రాష్ట్ర స్థాయి కాకుండా జాతీయ స్థాయిలో కూడా మరి రైతు ఉద్యమాలకు ఎంతో తోడ్పడి వారు మమ్మల్ని ఎంతో వచ్చేసింది. కాబట్టి మరి వారికి ఇవాళ వచ్చింది కాబట్టి వారి కోసం కూడా మేము రైతులందరం ఐక్యతగా ఉండి వారి కష్ట సుఖాలను మేము పాల్పంచుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గత 10 రోజుల నుంచి మా విలేకరు సోదరులందరూ నిరవధిక సమ్మె చేసినా కూడా కనీసం గత పాలకులైనా ఇప్పుడున్న పాలకులైనా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పాలకులు గట్లే ఉన్నారు.
మీరు గతంలో ఏంటంటే గత ప్రభుత్వాలకు మా ప్రజలకు మీరు వారధిగా ఉంటారు. ఆ వారధిగా మేము రైతాంగ సమస్యల మీద ఎన్నో సమస్యల మీద కొట్లాడితే ఆ సమస్యలను జగిత్యాల జిల్లా నుంచి ఎక్కడికో రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళిన ఘనత ఒక మా విలేకరుల సోదరులకి దక్కుతుంది. ఇక్కడ ఉన్న ఈ విలేకరుల సోదరులు ప్రతి జిల్లాలలో అక్కడక్కడ వాళ్ళకి గత కేటీఆర్ గారైనా అటు హరీష్ రావు గారైనా ఎక్కడైనా వాళ్ళకు విలేకరులకు అక్కడ స్థలాలు ఇచ్చిండ్రు. గత ప్రభుత్వాలు కూడా వీళ్ళు చెప్పి ఇస్తామని చెప్పారు. మరి ఇవాళ మీకేమైంది? మరి పాలకులు మారినంత మాత్రం మేము కూడా గట్లే చేస్తారా? నేను అట్లే చేస్తే మాత్రం మేము రైతులం అందరం ఈ జిల్లా రైతు సంఘం తరఫున ఒకటే విన్నపిస్తున్నాం. మేమంతా ఏకమై వీళ్లకు మా విలేకరుల సోదరులకు మేము విన్నంటూ ఉండి మనకు మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వర్తిస్తామని మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు 15వ తారీఖు లోపు ఇట్లా ఇవ్వకపోతే 16వ తారీఖు రోజు ఏదో ఒక రోజు మేము నిర్ణయం చేసి మేము రైతులందరం పెద్ద ఎత్తున ఈ జిల్లా కేంద్రంలో మీ తరఫున మేము కొట్లాడడానికి నిర్ణయం తీసుకుంటాం. ఎందుకంటే ఈ ఒక్కసారి కూడా ఈ ఒక డెడ్ లైన్ పెట్టారు. ఆ డెడ్ లైన్లో ఇది ఇవ్వకపోతే మాత్రం మేము మా రైతాంగం తరఫున ప్రతి ఒక్కరం పాల్గొంటాం. గతంలో చేసిన మేము రైతు ఉద్యమాలను కూడా రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో కూడా మీరు తీసుకుపోయి మా రైతుల హక్కులను పోరాటాలను మీరు గురించారు. మీరు మాకు మార్గదర్శనం గురించి మా సమస్యలను పరిష్కరించారు. కాబట్టి మీకు మేము రుణపడి ఉన్నాం. మేము రైతులందరం రైతుల తరఫున ప్రతి ఊరి నుంచి అట్లాగే మీకు సాంఘీభావం తెలుపుతామని కోరుకుంటూ భారత్ మాతాకి జై. మీకు కృతజ్ఞతలు. ఎందుకంటే మీ ఉద్యమాలకే మేము సంఘీభావం తెలపలేదు. మీ ఉద్యమాలనే జాతీయ స్థాయికి తీసుకువెళ్ళలేదు. రైతులు కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు, సాగునీటి అవసరాలు, రుణమాఫీలో అవకతవకలు, ఈ సమస్యలన్నీ మా పాత్రికేయ సోదరులే బయట ప్రపంచానికి తెలియజేశాం. ఇక రెండో విషయం, మాలో అనైక్యత ఉన్నది, ఒకరిటు ఒకరటు అనే ఒక అపోహ ఉన్నది. గత 10 రోజులుగా మా వేదిక మీద కూర్చుంటే ఎంతమంది ఎక్కడ కలిసి కూర్చున్నారు, ఆమె ఏకయ్య అనే నినాదంతో కూర్చున్న విషయం మీరు ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి. రెండవది, మాకు స్థలాలు కావాలి ఇవ్వండి అనేది మేము అడుక్కుంటలేము. ఇది మా హక్కు. హక్కు అంటే మీరు ఎట్లా అనుకుంటారంటే 2006లో స్వర్గీయ ఎం సత్యనారాయణరావు గారు కరీంనగర్లో డీర్ పార్కులో 80 మంది విలేకరులకు ఇచ్చారు. స్వర్గీయ రత్నాకరరావు గారు ధరంపూర్లో ఇచ్చారు. ఇదే గత ప్రభుత్వంలో కేటీఆర్ నియోజకవర్గమైన దాంట్లో 120 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇదే ప్రొఫెసర్ వేములవాడ ఎమ్మెల్యే 80 మంది విలేకరులకు ఇచ్చారు. సిద్దిపేటలో ఇచ్చారు. అంటే ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో పాత్రికేయులకు ఇవ్వాలనేది ఎలాంటి జీవో లేక, జీవో ఎందుకు లేదంటే గత ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీలనే రద్దు చేసింది. అంటే కేటాయింపులు లేకుండా పోయింది. ఇకపోతే మిత్రులారా, మా సమస్యలు వీళ్లకు అరణ్య రోజులుగా వినిపిస్తున్నాయి కావచ్చు. ఎవరైనా నెట్లో గూగుల్లో టచ్ చేయండి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రమణ గారు రిటైర్డ్ అవ్వడానికి ముందు ఆయన ఈ ఫైలు విలేకరులకు కేటాయించిన 1000 ఎకరాల భూమి గురించి క్లియరెన్స్ చేసి గత ప్రభుత్వంలో నోటిఫై చేసి ఇచ్చారు. అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా మా గురించి, మా వ్యతల గురించి అవగాహన చేస్తున్నారు. రెండవ అంశం, జీవోలు లేవు. అంతకుముందు ప్రభుత్వంలో అక్రిడేటెడ్ కరస్పాండెంట్ ఎక్కడైనా హౌస్ సైడ్స్ ఇవ్వచ్చు అనే ఒక జీవోలు ఉన్నాయి. ఆ జీవోలు మీరు నెట్లో కొడితే అందరికీ ఏర్పడుతుంది. సమస్య ఏమిటంటే చాలామంది అనుకుంటున్నారు, ఇది అనుకుంటున్నామని. మేము పాత్రికేయులము ఈ నాయకులకు, ఈ ప్రజాప్రతినిధులకు వార్తలు రాయడం కాదు. మేము సమాజంలో ఉపాధ్యాయులు గౌరవిస్తారు. అరే వీళ్ళు స్కూల్లో ఎడ్యుకేషన్ చేస్తారు, టీచర్లు బుద్ధి విధులు చెప్తారు అనుకుంటాం. కానీ మేము ఈ సమాజానికే గురువులం. మారుమూల ఉన్న సమస్యలు, అవినీతి, వారికి మాకు సంబంధం లేదు. అయినా మేము విలేకరులు ధైర్యంతో రాస్తున్నారు. బాధితులు మేమవుతున్నాం, లాభక్కులు
వాళ్ళు అవుతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, మేము ఈ సమాజానికి ఎన్లైట్ చేసుకుంటూ ఒక పద్ధతి, ఒక మార్గదర్శనాన్ని అది చేస్తున్నాం. అంటే మేము గురువుల కంటే మించిన గురువులం, ఇది గుర్తుంచుకోవాలి. ఇకపోతే సమస్య ఏమిటంటే స్థలాలు ఇస్తామని 3 సార్లు ఇటు దింపుడు అటు దింపుడు. స్థలాలు ఎక్కడో ఇచ్చుడు కాదు, మేము కోరుకున్న చోటనే స్థలాలు కావాలనేది మా డిమాండ్. ఎక్కడో బయట ఇస్తాం, ఎక్కడో అది చేస్తామంటే మేము ఒప్పుకోవడం లేదు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దీనికి మొన్న మా పాత్రికేయ మిత్రులు మంత్రి గారిని కలిశారు, అక్కడ చండీగఢ్ మీటింగ్లో చెప్పాము. అయితే హైదరాబాద్లో జవహర్లాల్ నెహ్రూ సొసైటీకి సంబంధించినది సీఎం గారు సంతకం పెట్టారు. వాళ్ళకి ఇష్యూ వస్తే మండలాల్లో అదవుతుందని చెప్పి మండలాలకు కూడా జీవో పాత ఉన్నది, మళ్ళీ కొత్త జీవో వస్తుంది. కానీ దీనికి ఒక గైడ్లైన్స్ అది చేస్తున్నారు. రైతు సోదరులారా, మీకు విజ్ఞప్తి చేసేది ఒకటి, మా కార్యాచరణ ప్రణాళిక మా కార్యవర్గ సభ్యులు, జగిత్యాల ప్రెస్ క్లబ్ మిత్రులు అందరం కూర్చుండి ఏ పంతాలో నడిపిస్తామో నవ్ నెవర్, ఇప్పుడు కాకుండా ఎప్పుడు కాదు అనే ఒక నినాదం తీసుకొని మేము పాదయాత్రలు చేస్తామా, మంగళార్పులు పట్టుకొని ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్తామా, అప్పుడు మీ సంఘీభావం, రైతు సోదరులు, బడుగు బలహీన వర్గ రైతు కూలి సంఘాలు మా వెన్నంటూ ఉండి మాకు ప్రోత్సహించండి. సమస్య ఇదే. దయచేసి మీరు సంఘీభావం తెలుపుతున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, నేను ఆలస్యంగా ఈ శిబిరానికి రావడానికి కూడా నన్ను క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే నేను నేషనల్ కాన్ఫరెన్స్ మీటింగ్లో నేను చండీగఢ్లో ఉన్నాను, జాతీయ కౌన్సిల్ సమావేశంలో. నిన్న రావాల్సిన ఉండే. ఈ ఉద్యమం ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడి దాకా వెళ్తుంది అనేది మీరు చూడండి, మేము చేస్తాం అంతే. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ప్రజల సమస్యలే తమ సమస్యలా భావిస్తూ నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ కూటికి గూడుకు కూడా నోచుకోకుండా సమాజ శ్రేయస్సే ధ్యేయంగా పోరాటం చేస్తూ ఉద్యమిస్తున్న జర్నలిస్టు మిత్రులందరికీ అభినందనలు తెలుపుతూ 10 రోజులుగా ఇళ్ల స్థలాల కోసం దీక్ష చేపట్టిన జగిత్యాల జర్నలిస్టుల సంఘీభావంగా మలయాళ జర్నలిస్టులందరూ మద్దతుగా ఈరోజు దీక్షా శిబిరానికి రావడం జరిగింది. అందరికీ ఉద్యమ అభివందనాలు. ప్రతిసారి కూడా జర్నలిస్టులు అన్ని రకాలుగా మోసపోతున్నారని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మనం నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్తూ రాజకీయ నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటూ వాళ్ళ వార్తలే లక్ష్యంగా రాత్రి భావాలనుకుంటూ కష్టపడుతూ రాస్తూ కూడా కనీసం ఎవరు కూడా మనకు సపోర్టుగా లేకుండా ఇస్తామని చెప్పుకుంటూనే వెనుకడు వేస్తూ మనకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాబట్టి మనందరం మూకుమ్మడిగా నిజంగా ఎంతోమంది ఇప్పుడు సురేంద్ర లాంటి వాళ్ళు చాలామంది కూడా రాజగోపాల్ చాలామంది కూడా కొత్త పాత చిన్న పెద్ద పత్రికలంటూ లేకుండా అంటే జర్నలిజం వృత్తిగా భావించి దానికోసం పట్టుదలతో పనిచేస్తున్న ప్రతి జర్నలిస్టు కూడా ఇళ్ల స్థలాలు సాధించడం మన ప్రాథమిక హక్కు. ఎందుకంటే మనకు ఇంతకంటే ఎక్కువ సాధించేది ఏం లేదు. మనం వ్యక్తిగతంగా ఎక్కడ కూడా ఎటువంటి లబ్ధి లేదు. మనం కేవలం మన సంస్థ టార్గెట్లకు అనుగుణంగా పనిచేయాల్సిన పరిస్థితి ఉన్నది. సో కనీసం వ్యక్తిగతంగా మనం లబ్ధి పొందేది ఏకైక లబ్ధి ఇళ్ల స్థలాలని నేను భావిస్తున్నా. కాబట్టి ప్రతి ఒక్కరు మనం ఈ ఇళ్ల స్థలాలు కేటాయించే వరకు ఈ దీక్ష శిబిరాన్ని మన తెలంగాణ ఉద్యమంలో సుల్తానాబాద్లో మొట్టమొదటిసారి రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూగా సంవత్సరానికి పైగా నిర్వహించినట్టు మనం కూడా ఈ దీక్ష శిబిరాన్ని సంవత్సరమైనా సరే ఎంతైనా సరే అందరూ దిగి వచ్చి మనకు సపోర్ట్ చేసి ఇస్తామని చెప్పేసి మనకు హామీ ఇచ్చి ఇక్కడే మనకు అందరికీ ఒక భరోసా ఇచ్చినప్పుడు మాత్రమే మనం దీక్ష విరమించుకోవాలని నేను భావిస్తున్నా. అప్పటి వరకు జర్నలిస్టులు అందరం ఐక్యంగా ఉంటూ ఒకరికొకరు తోడుగా నిలుస్తూ మన హక్కును సాధించే వారికి పోరాటం చేద్దామని చెప్తున్నారు. థ్యాంక్ యూ. జై హింద్, జై కామ్రేడ్. జర్నలిస్టులు అందరూ నిరసన దీక్షలు ఈ రోజుకు 14 రోజులు కావస్తుంది. గత 30 సంవత్సరాల నుండి జర్నలిస్టులు సాధక బాధక రాత్రనక పగలనక తన విధుల్ని నిర్వర్తించుకుంటూ
బాధ్యతాయుతంగానే జర్నలిస్టులకు ఇప్పటి వరకు ఇంటి స్థలాలు ఇవ్వకపోవడంతో గత ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు కలుస్తూ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ గడపకు తిరిగినప్పటికీ ఇంటి స్థలాలు రాకపోవడంతోనే ఈరోజు జర్నలిస్టులందరూ ఐకమత్యంతో నిరసన కార్యక్రమాన్ని తెలుపుకుంటూ దీక్ష చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మా ఎంచుకున్న కాడ భూమి అప్పగించుకుంటూ నిర్మాణానికి అవే ఖర్చులు కూడా ఇవ్వాలని మా డిమాండ్లు చేస్తున్నాము. అలాగే రేపటి నుండి మా దీక్ష ఇంకా ఉధృతం చేయాలనే ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళి ఇంటి స్థలాలు వచ్చే వరకు ఈ పోరాటం ఆగదని జర్నలిస్ట్ పక్షాన తెలుపుతున్నాను. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న జగిత్యాల జర్నలిస్టులకు గత 30 ఏళ్ళుగా మాకు కనీసం గూడు కట్టుకునేందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాలను, పాలకులను, అధికారుల చుట్టూ చెప్పులరిగేలా కాదు కాళ్ళరిగేలా తిరిగినా మమ్మల్ని పట్టించుకునే నాతుడే లేకుండా పోయాడు. మేము ప్రజా సమస్యల కోసం మా సమస్యలను పక్కన పెట్టి, మా కుటుంబాలను పక్కన పెట్టి చాలని వేతనాలతో అరకుర వసతుల మధ్య అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్నాం. మాకు ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సిన ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలి, సొంతింటి కల నెరవేర్చాలని చెప్పేసి 30 ఏళ్ళుగా కోరుతున్న ఈ పాలకులు, ఈ ప్రభుత్వం, ఈ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇక గత్యంతరం లేక ఇక చావో రేవో ఇళ్ల స్థలాల సాధనే ధ్యేయంగా గత 15 రోజులుగా ఆందోళన బాట పట్టిన పాత్రికేయులం. మేము ఎప్పుడైనా ప్రజా సమస్యలను ఎత్తి చూపడమే తప్ప మా సమస్యల గురించి మేము పట్టించుకోలేదు. అయ్యా, మా గురించి ఆలోచించండి, మేము ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి ప్రజా సమస్యలను ఎత్తి చూపుతూ అవినీతి అక్రమాలను వెలికితీస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ అర్హులకు అందేలా చేయడంలో మా వంతు పాత్ర పోషిస్తున్నాం. మాకు కనీస హక్కుగా మాకు గూడు కల్పించాల్సి ఉండగా ప్రభుత్వాలు ఎందుకో కానీ మా మీద చిన్నచూపు చూస్తూ గత 30 ఏళ్ళుగా మమ్మల్ని పట్టించుకోవడం లేదు. మేము అన్ని రాజకీయ నాయకుల అభివృద్ధి కోసం మేము పాటుపడ్డాం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంటే మా సంక్షేమం గురించి పట్టించుకోకుండా మమ్మల్ని ఇబ్బందులు పెట్టి ఇలా రోడ్డెక్కాల్సిన పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఈ పాలకులు. ఈ నేపథ్యంలో మా ఇళ్ల స్థలాల సాధనే ధ్యేయంగా గత 15 రోజులుగా ఆందోళన పట్టపట్టాం. 5 రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించి గత 10 రోజులుగా ఈ నిరసన దీక్ష చేస్తున్నాం. అయినా ఇప్పటికీ ప్రభుత్వంలో కదలిక లేదు. ఇక తాడో పేడో తేల్చుకుందామని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తే తప్ప, పోరాటం చేస్తే తప్ప మా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేం. ఇక ఏదైనా మంచిదే, మన ఇళ్ల స్థలాలు సాధించుకునే వరకు పోరాటం చేద్దాం. మన ఇళ్ల స్థలాలను సాధించుకుని ఒక సొంత ఇంటి కల నెరవేర్చుకుందామనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ కార్యక్రమానికి మీకు మేమున్నాం, మీ దీక్ష సరైంది, మీరు చేస్తున్న కోరిక న్యాయబద్ధమైంది, మీ అందరికీ అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందేనంటూ మాకు సంఘీభావం తెలిపేందుకు విచ్చేసిన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా బాధ్యులందరికీ పేరు పేరున మా జర్నలిస్టుల తరఫున నమస్సుమాంజలు ధన్యవాదాలు చేస్తూ మీరు ఈ భారత్ మాతాకి ఏ ప్రోగ్రాం చేసినా రాజకీయ నాయకులే కానీ నేతలు కానీ ఎవరు ఏది చేసినా బయట చీకటి నుండి బయటకు తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చి తేటదిల్ల చేసి ప్రతి ఒక్క భావి భవిష్యత్తులకు వాళ్ళ గురించి ఆలోచించి ప్రతి సంక్షేమ పథకాలు కానీ అడుగంటిన వాళ్ళ గురించి కానీ ప్రతిదీ వెలుగులోకి తీసేదే మన పాత్రికేయ మిత్రులు. వాళ్ళు చీకట్లో ఉండి వాళ్లకు సొంత గూడు కళ లేకపోవడం మనకు చాలా సిగ్గుచేటు, చాలా బాధాకరం. ఎందుకనంటే ఎవరికైనా ప్రతి ఒక్కరికి జీవిత కళ ఇల్లు. మనకు కావాల్సింది సొంత ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, మెయిన్ చదువుకోవడానికి చదువు. కానీ నీడలేంది ఏది లేదు. అద్దె ఇళ్ళల్లో ఉండడానికి ఈ రోజులల్లో నెలకు ఆ జీతాలు సరిపోలేదు. కానీ వాళ్ళు కోరేది ఏంది? స్థలం. ఇప్పటికి ఎన్నోసార్లు 30 సంవత్సరాల నుండి వాళ్ళ కళ, వాళ్ళ ధ్యేయము, వాళ్ళ లక్ష్యం. 30 సంవత్సరాల నుండి ఎన్నో ప్రభుత్వాలు మారాయి, వచ్చాయి, పోయాయి. వాళ్ళని మభ్య పెడుతూ వాళ్ళని
మాయ మాటలు చెప్పినట్టుగా మభ్యపెట్టి వాళ్ళనే పత్రికేయులనే మన గురించి ప్రతిదీ అద్దంలాగా చూపించే వాళ్ళనే మభ్యపెడుతున్నారని అంటే మనము ఎంత బాధాకరమో చెప్పలేనిది. నేను మాత్రం ఇప్పుడు చేసేది ఏంటంటే ఈ పత్రికేయులు మూలం. ఏ పని చేసినా ఏ వర్క్ చేసినా కలం. నేను కలం ఉన్నదంటే కలం ఉంటే ఏదైనా సాధిస్తుంది, ప్రతిదీ బయట పెట్టేది. ఇప్పుడు వీళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే మాత్రము ఈ రాజకీయ నాయకులకు కానీ ఈ చిత్తశుద్ధి ఉంటే మన ప్రజల గురించి పట్టించుకునే నాయకులు అంటే ప్రజల గురించి పట్టించుకునే వాళ్ళు అడగంటిన వాళ్ళందరి గురించి ఆలోచించే వాళ్ళే పత్రికేయ మిత్రులు. వాళ్లకు న్యాయం జరిగింది ఎవరికి న్యాయం చేస్తారు మీరు? ప్రతి ఇంటికి ప్రతి ఇల్లు లేని మహిళ ఉండొద్దు అన్నారు. ఇప్పుడు వచ్చిన మన ప్రభుత్వం ప్రతి ఇంటికి ఇల్లు, గృహలక్ష్మి అన్నారు, ఎన్నో పథకాలు అన్నారు, 6 గ్యారెంటీలు అన్నారు, ఏ గ్యారెంటీ లేదు. 100 రోజులలో అన్నారు, 100 రోజులు అయిపోయింది. మరి ఏమి చేస్తున్నారు? పొయ్యి నుండి పేన మీద పడ్డట్టు అయింది. మన తెలంగాణ తెచ్చుకోవడం, మన కళలు, మన సహకారము, నిధులు, నియామకాలు. ఇల్లు లేని వాళ్లకు ఖచ్చితంగా ఇల్లు ఉండాలా, స్థలాలు ఉండాలనే, ఉద్యోగాలు ఉండాలనే మనము తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఒకసారి 10 సంవత్సరాలు కుటుంబ పాలన అయింది. ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళ సొంత పాలన చేస్తున్నారు. మీరు గెలిపిస్తున్నారు కానీ మేము సొంత డబ్బు కాదు, మా డబ్బు, ప్రజల డబ్బుతోటి మాకు ఇచ్చే నిధులు ఏంటి? అడిగింది ఏంది? ఓన్లీ నేల. ఇల్లు కట్టుకోవడానికి నా అన్నతమ్ములు అడిగింది ఓన్లీ స్థలము. ఆ స్థలం ఇస్తే ఆవాస్ యోజన కింద నేను ఇల్లు కట్టేయడానికి కేంద్రం నుండి వచ్చే ఇండ్ల నుండి మీకు ఖచ్చితంగా నేను ఇచ్చే పూచి నేను భారతీయ ఆవాస యోజనగా మీకు నేను ప్రతి ఒక్కరికి స్థలాలు రాష్ట్రం ఇస్తే కేంద్రం నుండి నేను ఇల్లు కట్టించే పూచి నాది అని ఇప్పుడు హామీ ఇస్తున్నాను. అన్నలకు ఇల్లు ఉండాల, సొంత ఇల్లు ఉండాల. వాళ్ళే మనకు పునాది, వాళ్ళే మనకు జ్యోతుల్లాగా పనిచేస్తున్నారు. కాబట్టి ఆ జ్యోతులన్నీ చీకటిగా చేయొద్దని నేను ప్రభుత్వాలకి హెచ్చరిస్తున్నాను. వాళ్ళు తలుసుకుంటే గద్దెనెక్కిన వాళ్ళని గద్దె దించవచ్చు. కాబట్టి ఖబర్దార్, జాగ్రత్త. మీరు ఆచి చూసి వీళ్ళ కోసం పాటుపడి మన అన్నల కోసం, పత్రికా విలేకరుల కోసము, మన మీడియా కోసము మీరు పనిచేయాలా. మన వీళ్ళ కోసం పనిచేయకుంటే ఏది లేదు. కాబట్టి ఖచ్చితంగా నేను ఇస్తున్నా. ఇది వచ్చేదాకా, స్థలం వచ్చేదాకా మీకు ఎన్నంటూ మీకు అందుబాటులో మేము ఉంటాము. మీ వెన్నంటూ పోరాడడానికి ప్రతినిత్యం మేము సహకరిస్తామని నేను మాటిస్తున్నానన్నా. కానీ ఇచ్చేదాకా మాత్రం వదిలిపెట్టేది లేదు. ఎక్కడికైనా తీసుకెళ్దాము, అసెంబ్లీ దాకైనా తీసుకెళ్దామన్నా మీతో పాటు మేము ఉంటాం. మీకు భరోసా ఇస్తున్నాను, నేను మాట ఇస్తున్నాను. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫున నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతున్నది. కానీ ఇది ఈరోజు వీళ్ళు మాకు తెలిసినంత వరకు వాళ్ళు ఈ రోజున ఇది అడగడం కూడా చాలా తక్కువనే వాస్తవానికి చెప్తున్నాము. ఇది ఒక రాజకీయ ఉద్దేశం కాదు ఎవరిది. పాత్రికేయులు అంటే ఒక వ్యక్తిగతమైన సమస్య కాదు ఇది. పాత్రికేయులు అంటే వాస్తవం చెప్తున్నా వాళ్ళ జీవన విధానం కూడా, వాళ్ళు బ్రతికేటువంటి జీవన విధానంలో కూడా చాలా వరకు బాధాకరమైనటువంటి విషయాలు చదువుతున్నది. పాత్రికేయులు అంటే చాలా తక్కువగా చూస్తున్నారు. వాస్తవం చెప్తున్నా, ఇవాళ ఉద్యోగులు అంటే వాళ్ళ సెక్యూరిటీ ఉన్నది, రైతులు అంటే సెక్యూరిటీ ఉన్నది, రాజకీయ నాయకుల అంటే ఇంత సెక్యూరిటీ ఉన్నది. ఈ పత్రికేయులకు సెక్యూరిటీ అనేది లేనటువంటి విషయం జరుగుతున్నది. వాస్తవానికి చెప్తున్నా, ఎక్కడ ఏం జరిగినా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజెప్పేది పత్రికా సోదరులే. అది మరి దాని గురించి వాస్తవానికి చెప్తున్నా, ప్రభుత్వం కానీ మేధావులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ గురించి ఎప్పుడు కూడా ఆలోచించలేరు. నాకు తెలిసినంత వరకు ఏంటంటే
ఇంత కార్డు ఇస్తే పత్రికా సోదరుడు అని చెప్పుకుంటే ఇంత బస్సు ఫ్రీ, ఇంత ట్రైన్ ఫ్రీ తప్ప వాళ్ళకి ఏం కూడా లేదు. మాకు తెలిసినంత వరకు నేను ఒక డిమాండ్ అడుగుతున్నా, నా వ్యక్తిగతంగా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను విన్నపం చేస్తున్నాం. మా ఎమ్మెల్యే సోదరులకు, మా మినిస్టర్ల గారు కూడా నేను ఒక రాజకీయ కాంగ్రెస్ పార్టీ సీనియర్గా ఉండి వాస్తవానికి చెప్తున్నా, పత్రికా సోదరులకు వాళ్ళ జీవన విధానం కోసం వాళ్ళకు ఉపాధి అనేది వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు గౌరవ వేతనం సపరేట్గా వాళ్ళకు ఉండాలి. ప్రభుత్వం తరపు నుంచి వెళ్ళి కొంత డబ్బు వాళ్ళకు నెలకు ఇచ్చేటట్టు ఉండాలి. ఎక్కడైతే ఎవరైతే పత్రిక ప్రింటింగ్ పెడతారో వాళ్ళ తరపు నుండి కూడా ఎంతవరకు 50% వాళ్ళు ఇవ్వాలి, 50% ప్రభుత్వం ఇవ్వాలి. ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఆర్డీఓ చౌరస్తా వద్ద జర్నలిస్టులు చేపడుతున్నటువంటి నిరసన దీక్ష 10 రోజులు కావాల్సి వస్తుంది. దీనికి సంఘీభావంగా మేము అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISFగా ఈరోజు మేము వీళ్ళకి మద్దతు తెలుపుతున్నాం, సంఘీభావం తెలుపుతున్నాం. ఏదైతే జర్నలిస్టులకు హామీ ఇచ్చిందో ప్రభుత్వం, అది చెప్పడం వరకే ఉంది కానీ ఇప్పటి వరకు కనీసం వాళ్ళకి భూమి కేటాయించింది లేదు, వాళ్ళకు ఇళ్ల స్థలాలు కేటాయించింది లేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి. అట్లాగే ఈ పోరాటం అనేది చూసుకుంటే గత 30 ఏళ్ళ నుంచి కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. దీన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, పార్టీలు మారుతున్నాయి, ఎమ్మెల్యేలు మారుతున్నారు, మంత్రులు మారుతున్నారు, కానీ మా జర్నలిస్టుల సమస్యలు అయితే మారడం లేదు. తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే జర్నలిస్టుల పక్షాన AISFగా మిగతా సంఘాలుగా అన్నింటిలో కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి జర్నలిస్టులకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు పెన్ను పేపర్ పట్టుకొని ఎక్కడ వార్తలు ఉన్నాయా, ఎక్కడ సమస్యలు ఉన్నాయా, వాటి అన్నింటినీ వెలికి తీసి ప్రజానికానికి కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ, ప్రభుత్వానికి కానీ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా వాటిని చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర అనేది చాలా ముఖ్యమైనది. ఇవాళ జర్నలిస్టులు కనుక లేకపోతే సమాచారం అనేది కూడా ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, ఎవరికి కానీ, మేధావర్గానికి కానీ సమాచారం అనేది అందుబాటులోకి వచ్చిందంటే ఈ సమాజంలో జర్నలిస్టుల పాత్ర అనేది చాలా కీలకమైనది. అటువంటి జర్నలిస్టులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఉండడానికి ఇల్లు, భూమి, స్థలం ఖచ్చితంగా కేటాయించాలన్నది న్యాయమైన డిమాండ్గా పరిగణించి గత 30 ఏళ్ళ నుంచి వాళ్ళు పోరాటం చేస్తారు. ఈ సంవత్సరం 10 రోజులకు అవుతున్న నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు. తక్షణమే స్పందించాలి. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వచ్చి వీళ్ళకి సంఘీభావం తెలుపుతున్నారని తెలిసింది, కానీ అసెంబ్లీలో దీనిపైన చర్చ జరగాలి. అట్లాగే తక్షణమే జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా నిజమైన అర్హులైన జర్నలిస్టులకు ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ మా మద్దతు మీకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే జర్నలిస్టులకు సంబంధించి ఒక చిన్న పాట. గత కొన్ని రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షకి 12వ రోజు నిరాహార దీక్షకి మేము మా ట్రస్ట్ తరఫున వారికి మద్దతు తెలపడానికి వచ్చాం. వారి కోరికలు సమంజసమైనవే కాబట్టి ప్రభుత్వం ఆలోచించి వారి కోరికలు నెరవేర్చాలని మా ట్రస్ట్ తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. మిత్రులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలపడానికి మేము జగిత్యాల ట్రస్ట్ తరఫున వచ్చాం. నిజం చెప్పాలంటే పాత్రికేయ మిత్రులు అంటే వాళ్ళ జీవితాలను అంకితం చేస్తూ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. అంటే దీంట్లో దాదాపు 99% మా అంటే మిత్రులే ఉన్నారు. వాళ్ళందరూ ఎంత సంపాదించారో కూడా నాకు తెలుసు, అంటే ఎంత కోల్పోయారో తెలుసు. వాళ్ళకు నిజంగా ఎవరికైనా ఇవ్వాలంటే ఏది ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు కాదు ఇల్లు కట్టి ఇవ్వాలి అంటే పాత్రికేయ మిత్రులకు మొదటగా ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే ల్యాండ్ ఎక్కడ దొరకట్లేదు అనే ఒకటి వినిపిస్తున్నది. మన ఒకవేళ గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా కార్యాలయాలు కానీ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే
వెల్దుర్తి శివార్లో 90 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉన్నది. అక్కడికి మిగతావి తరలించి పాత్రికేయ మిత్రులకు ధర్మ క్యాంప్లో ఇవ్వాలని అనుకుంటే వాళ్ళు అంటే నాయకులంతా వస్తున్నారు పోతున్నారు. నేనైతే చూస్తున్నాను, పత్రికల్లో చూస్తున్నాను, వార్తలలో చూస్తున్నాను, వస్తున్నారు పోతున్నారు. కానీ మరి ఇప్పటివరకు పాత్రికేయ మిత్రులకు వాళ్ళు ఏమి హామీ ఇచ్చారో నాకైతే తెలియదు. కానీ దయచేసి నాయకులంతా కలిసి అనుకొని వాళ్ళ కోరిక నెరవేరిస్తే మేమంతా చాలా సంతోషిస్తాం. చేస్తున్నటువంటి దీక్ష వాస్తవంగా చాలా 100% నిజం. కానీ ఇన్ని రోజుల వరకు కూడా ఎన్నో గవర్నమెంట్స్ మారినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా వీళ్ళకి న్యాయం చేస్తాం, వీళ్ళకి స్థలాలు ఇస్తామని చెప్పుకుంటూ వచ్చారు. మన ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పత్రికా సమక్షంలో ఎన్నోసార్లు కూడా మేము వాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ప్రతి ఒక్క విషయాన్ని ఎన్నో జరుగుతున్నటువంటి ఈ సమాజంలో వెలికి తీసుకొచ్చి ప్రజలను చైతన్యవంతులు చేయడం, రాజకీయంగా కానీ అన్ని రకాలుగా ముందుకెళ్ళి నాయకుల్ని అడగటం చేసేటువంటి దాంట్లో ఎంతో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి ఈ పత్రికా విలేకరులు. వీళ్ళు లేకపోతే సమాజంలో చైతన్యం అనేది చాలా వెనుకబడి ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు మనకు శాశక్తులు ఏ రాత్రి అయినా ఎప్పుడైనా వాళ్ళు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినట్టుగా వాళ్ళు కూడా పత్రికా విలేకరుగా వాళ్ళు కూడా న్యూస్ రాబట్టడానికి ఎన్నో కష్టాలు చేసి తీసుకొచ్చినటువంటి న్యూస్ను కూడా మనం అందరం చదువుతాం. దాని మీద స్పందన తేజవంతంగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ వెంటనే స్పందించి వీళ్ళకు తప్పకుండా ఇళ్ల స్థలాలు ఇచ్చి కూడా కట్టేయాలని చెప్పని మేము తస్మా తరఫున గవర్నమెంట్ను డిమాండ్ చేస్తాం. మా జగిత్యాల ప్రెస్ రిపోర్టర్లు, మీడియా మిత్రులందరూ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా 10 రోజుల నుంచి ఇళ్ల స్థలాల కొరకు ఏదైతే దీక్షలో ఉన్నారో వాళ్ళకు మనం సానుభూతి తెలుపుతూ ఏదైతే వాళ్ళ కోరికలు ఉన్నాయో వాళ్ళు ఏదైతే ప్రాణం మీద కష్టపడి వాళ్ళు ఏదైతే రిపోర్ట్ చేస్తారో రిపోర్టింగ్ చేసి వాళ్ళ ఆఫీస్కి పంపే ఆ రిపోర్ట్ అంతా జనాల లోపల తీసుకొని వస్తారో దానికి మా నాయకులందరూ కలిసి గవర్నమెంట్ తరఫున ఏదైతే వీళ్ళు డిమాండ్ పెట్టారో వాళ్ళ డిమాండ్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. జర్నలిస్టుల నిరసనకు 9వ రోజు అయిపోయి 10వ రోజు వస్తున్నది. మరి ఇంతవరకు వారికి సమస్య పరిష్కారం చూపించకపోవడం, మరి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి వాళ్ళ డిమాండ్స్ని పరిష్కరించాలని, మరి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి మరి ఆ రోజు తెలంగాణ వస్తే మా అందరి బతుకులు మారుతాయి, మా జర్నలిస్టులకు అన్ని రకాల సదుపాయాలు వస్తాయని వాళ్ళు ముందుండి కొట్లాడారు. నిజంగా ఆ రోజు వాళ్ళు ముందు లేకపోతే ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమం రాకపోయి ఉండే. ఈ తెలంగాణ రావడంలో కీలక పాత్ర వహించిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ఇప్పటికే మరి మన గవర్నమెంట్ చేయాల్సింది ఉండే. మరి 10 సంవత్సరాలు అయిపోయింది. కనీసం ఇప్పుడైనా మన గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఈ విషయమై గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మరి సాధ్యమైనంత తొందరగా వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని మేము వారిద్దరిని కోరుకుంటూ మరి గవర్నమెంట్ను కూడా అప్పీల్ చేస్తున్నాము. కాబట్టి తొందరగా ఈ సమస్య పరిష్కరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.